యూపీఐ పేమెంట్స్ చేస్తే ఛార్జీలు పడతాయా? 2000 రూపాయల ట్రాన్సాక్షన్ దాటితే ఛార్జెస్ పడతాయని అందరూ అంటున్నారు. అసలు నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డైలీ మన బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్కి చేసే నార్మల్ యూపీఐ పేమెంట్కి కస్టమర్గా మీరు ప్రత్యేకంగా ట్రాన్సాక్షన్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే మనం రోజు చేసే సాధారణ యూపీఐ ట్రాన్స్ఫర్స్ ఫ్రీగానే ఉంటాయి. అయితే యూపీఐ అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్కు ఒకే రూల్ అని కాదు. కొన్ని మర్చెంట్ ట్రాన్సాక్షన్స్, కొన్ని పేమెంట్ మెథడ్స్ మరియు బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఛార్జెస్ లేదా ఇంటర్చేంజ్ ఫీజు ఉండొచ్చు. కానీ సాధారణ కస్టమర్ నుంచి నేరుగా తీసుకోవడం అనేది వేరే విషయం. మీరు ఒక వ్యక్తికి యూపీఐ ద్వారా మనీ సెండ్ చేసినా, మీ ఓన్ బ్యాంక్ అకౌంట్స్ మధ్య ట్రాన్స్ఫర్ చేసినా సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్కి కస్టమర్కి సపరేట్ ఛార్జ్ ఉండదు. అందుకే యూపీఐలో ప్రతి పేమెంట్కి ఛార్జ్ పడుతుంది అనుకోవడం తప్పు. షాప్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నప్పుడు కూడా కస్టమర్కి సాధారణంగా ఎక్స్ట్రా యూపీఐ ఛార్జ్ ఉండదు. మర్చెంట్ సైడ్లో మాత్రం పేమెంట్ యాక్సెప్టెన్స్కి సంబంధించిన కమర్షియల్ అరేంజ్మెంట్స్ ఉండవచ్చు. అందుకే కస్టమర్ ఛార్జు, మర్చెంట్ సైడ్ ఫ్రీ రెండింటినీ కలపకూడదు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయము 2000 దాటితే యూపీఐ ఛార్జ్ అనే సింపుల్ రూల్ లేదు. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఒక్కటే చూసి ఛార్జ్ నిర్ణయించబడదు. పేమెంట్ ఏ టైప్లో జరుగుతుందో, ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తున్నారో అనేది కూడా మ్యాటర్ అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే యూపీఐపై ఛార్జెస్ వచ్చేశాయి అనే మెసేజ్ చూసి వెంటనే నమ్మకండి. మీ బ్యాంకు లేదా అఫీషియల్ పేమెంట్ సర్వీస్ ఇచ్చే ఇన్ఫర్మేషన్నే ఫైనల్గా కన్సిడర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మా స్మార్ట్ మైండ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.